ఆగిపోక సాగిపోవాలి. ఏం చేయాలి? ఆగిపోక సాగిపోవాలి. ఆగిపోయిన వారు ఏమైపోయినారో, సాగిపోయినటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఏమైపోయినారో ఈ ఉదయకాల సమయంలో మనం స్పష్టంగా ధ్యానం చేసుకున్నాం. అతని వెనుక నుండి తిరిగి చూచి ఏమైపోయింది? ఉప్పు స్తంభం ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి ఈమె? లోతు భార్య. ఆమె పేరు కూడా అక్కడ రాయబడలేదు. అయితే ఈమె చేసినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము తమ్ముడైనటువంటి సహోదరుడైనటువంటి లోతు వాళ్ళిద్దరి మధ్యలో సోమ్స్ వచ్చిన గొడవ వచ్చినప్పుడు మా ఇద్దరి మధ్యలో వారు ఏం చేస్తున్నారంటే, చిన్న తమ్ముడు ఏం చేస్తున్నాడంటే, నేను నీకు ఒక ప్రాంతాన్ని చూపిస్తున్నాను, నీకు ఏ ప్రాంతం కావాలో ఆ ప్రాంతాన్ని ఎంచుకోమని చెప్పి లోతుకు తెలియపరిచినాడు అబ్రహాం. అయితే లోతు ఏం చేసినాడంటే సొదొమ గొమొర అనేటువంటి పట్టణాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే అక్కడ పచ్చగా మేత ఉంది, పశువులకు కావాల్సినటువంటి దాన అయితే ఏమి, ఆకులు అయితే ఏమి, గడ్డి అయితేనేమి, ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా సమృద్ధిగా అక్కడ దొరికేదిగా ఆయనకి అక్కడ కనబడింది. అయితే ఆయన ఏం చేసినాడంటే, వెంటనే నాకు ఈ ప్రాంతం వద్దు, ఇదిగో నాకు ఈ సొదొమ గొమొర అనేటువంటి ప్రాంతము కావాలి అనేటువంటి ఆలోచన కలిగి అక్కడికి వెళ్ళినటువంటి కొద్ది రోజుల తర్వాత ఆ సొదొమ గొమొర అనేటువంటి ప్రాంతము దూరం నుంచి చూసినప్పుడు ఆయనకి రమ్యముగా కనబడింది. అయితే ఎప్పుడైతే అక్కడికి ఎంటర్ అయినాడో, ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళినాడో, ఆ ప్రాంతం అంతా ఎలాగుందంట? వ్యభిచారంతో కూడినటువంటి ప్రాంతం. వాయు వర్ష లేకుండా ఎంత ఘోరమైనటువంటి పాపం స్థితిలో అక్కడ బతుకుతున్నారంటే వాళ్ళు. అలాంటి ప్రాంతంలోనికి వెళ్ళినటువంటి లోతు అక్కడ నివసిస్తూ ఉన్నారు. అయితే ఒకానొక దినాన అబ్రహాము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అబ్రహాముతో దేవుడు మాట్లాడేటువంటి సందర్భంలో ఆ సొదొమ గొమొర అనేటువంటి ప్రాంతము చాలా నాశనకరమైపోయింది, చాలా అన్యాయకరమైనటువంటి పరిస్థితిలో ఉంది, చాలా వ్యభిచారకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఆ పట్టణాన్ని నేను నాశనం చేయాలని అనుకుంటూ ఉన్నాను అన్నప్పుడు, అయ్యా ఆ ప్రాంతంలో ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషిని నువ్వు జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ మనిషిని జ్ఞాపకం చేసుకొని ఆ ప్రాంతం నుంచి బయటికి రమ్మని ఆజ్ఞాపించారు. లోతు భార్య, ఆయన కుమార్తెలు, ఆ ఫ్యామిలీ అంతా కలిసి వచ్చేటువంటి సందర్భంలో లోతు భార్య ఏం చేసిందట? ఆగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైపోయిందామే? ఆగిపోయి వెనక్కి తిరిగి చూసుకుంది. అయితే నా డబ్బు ఏమైనా, నా బంగారం ఏమైనా, నా ఆస్తి ఏమైనా, నా పశువులు ఏమైనా, నా గొర్రెలు ఏమైనా, నాకున్నటువంటి సమస్త అక్కడ విడిచిపెట్టి అర్ధాంతరంగా నేను కట్టుబట్టలతో బయటకు వచ్చేస్తున్నానే, అవన్నీ ఏమైపోయినాయో అవన్నీ అని చెప్పి ఆలోచన చేసి ఉన్న పాటునే ఆగిపోయింది. అయితే దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించినాడు, ఇదిగో ఈ ప్రాంతం నుంచి నీకు దగ్గరగా కనిపించేటువంటి ఏ ప్రాంతానికి నువ్వు వెళ్ళు. అయితే నువ్వు వెళ్ళేటువంటి సందర్భంలో ఏం చేయాలి? వెనక్కి తిరిగి చూసుకోకు, వెనక్కి తిరిగి నిలబడకు. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా, ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నా. నువ్వు ఎక్కడ ఆగిపోయి ఉన్నావో, ఏ పరిస్థితులు గుండా ఆగిపోయి ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు ఆగిపోయి ఉన్నావో, నీతోనే ఆ దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నా. తాగుబోతు స్థితిలో నువ్వు అక్కడే ఆగిపోయి ఉన్నావా? వ్యభిచార స్థితిలో నువ్వు అక్కడే ఆగిపోయి ఉన్నావా? భ్రష్టు పట్టినటువంటి స్థితిలో నువ్వు అక్కడే ఆగిపోయి ఉన్నావా? ఏమైపోయిందంట? లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకు? పనికిరానటువంటి ఉప్పు అంటారు. ఈ మధ్య కాలంలోనే దాన్ని సర్వే చేసి అది అక్కడ ఖచ్చితంగా ఆమె అని చెప్పి గుర్తుపట్టి ఆ సాల్ట్ని తీసుకెళ్ళి ఆ ప్రయోగశాలలో ప్రయోగిస్తే ఆ
సాగు ఎందుకు పనికి రానిది వినీతిగా అయిపోయింది. అయితే ఉదయకాల సమయంలో ఈ దేవుని లేఖనాల ద్వారా నీతో మాట్లాడుతున్నా. ఎక్కడ నీ జీవితం ఆగిపోయింది, ఏ స్థితిలో నువ్వు ఆగిపోయి ఉన్నావో ఆ స్థితిలో ఆగిపోక ఏం చేయాలి? సాగిపోవాలి. ఆ స్థితిలో నువ్వు ఆగిపోతే నీకు ప్రమాదము, ఆ స్థితిలో నువ్వు ఆగిపోతే నీకు మరణము, ఆ స్థితిలో నువ్వు ఆగిపోతే ఆ స్థితి నిన్ను నరకానికి తీసుకొని వెళ్తాది. ఆ స్థితిలో నువ్వు ఆగిపోతే ఆ స్థితి నిన్ను పాపంలోనికి నడిపించేదిగా ఉంటుంది. అయితే నువ్వు సాగిపోయినట్లయితే ఎవరిలాగో చూద్దాం చూడండి. కలిగిందో వాడికి ఎప్పుడైతే ఊహ వచ్చిందో ఏం చేశాడంటే అబ్రహాముని పరిశీలించాలని దేవుడు, అబ్రహామా ఇదిగో నీ ఒక్కగానొక్క కుమారుని నాకు బలిగా అర్పించు అన్నప్పుడు జరిగినటువంటి సందర్భం ఇదంతా. ఏం చెప్తున్నాడంటే ఆయా సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కగానొక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించుచు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఏం చేశాడంటే ఒకగానొక్క కుమారుడు. అయితే ఆడి సందర్భంలో పుట్టాడైనా 99 సంవత్సరాలకు పుట్టినటువంటి వ్యక్తి ఎంత అల్లారు ముద్దుగా చూసుకొని ఉంటాడండి, ఎంత ప్రేమగా చూసుకొని ఉంటాడండి, ఎంత ప్రాణంగా చూసుకొని ఉంటాడండి. అయితే ఆగిపోక ఏం చేసినాడు? ఆగిపోక అబ్రహాము చేసినటువంటి ఒక గొప్ప పని ఈ ఉదయకాల సమయంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన గురించి ఏం చేసినాడట? ఆగిపోక అబ్రహాము ఆయనతో మాట్లాడినటువంటి దేవుడు ఆయనతో మాట్లాడినటువంటి రీతిగా తన కుమారుని తీసుకొని ఆ యొక్క పర్వతం దగ్గరికి వెళ్ళినాడు. ఎందుకంటే ఆయనకి విపరీతమైనటువంటి విశ్వాసం ఉంది, ఆయనకి దేవుని మీద నమ్మకం ఉంది, ఆయనకి దేవుని మీద అపారమైనటువంటి విశ్వాసం ఉంది కనుక ఆగిపోక సాగిపోయినాడు. నువ్వు ఆగిపోతావు, లోతులాగా ఉప్పు స్తంభంలో మరణానికి పాత్రలు అవుతావు. ఈ సంవత్సరం లాగా ఎక్కడైతే నువ్వు ఆగిపోతావో నీ పాపము చూచినటువంటి చూపుని తీసివేయబడతాయి. నీ పాపపు క్రియలు, నీ పాపపు స్థితి ఎక్కడ నువ్వు ఆగిపోయినా ఒకసారి జ్ఞాపకం చేసుకో. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయములో మాత్రమే నీకంటే పైవాడను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పాపపు స్త్రీ దగ్గర నిలబడకుండా సాగిపోయినాడో, ఎప్పుడైతే ఆ పాపము చేయకుండా ఆ స్త్రీతో శయనించకుండా నిలబడకుండా సాగిపోయినటువంటి యోసేపు జీవితము ఎలాగ మారిపోయిందంట? ఎలాగ మారిపోయింది? ఆ రాజ్యం మొత్తానికి రాజు తర్వాత రాజుగా నియమించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు ఏ స్థితిలో ఈ ఉదయకాల సమయంలో నిలబడిపోయినావో, ఏ స్థితిలో నువ్వు ఆగిపోయి ఉన్నావో, ఈ లోకాన్ని చూసి నువ్వు లోతు భార్యలాగా ఆగిపోయి ఉన్నావా? లేదా వేసి అయినటువంటి స్త్రీని చూచి అదే జీవితం అనుకొని, అదే స్థితి అనుకొని, అదే గతి అనుకొని, అదే నా జీవితం అనుకొని నువ్వు అక్కడ సంసోను వలె ఆగిపోయి ఉన్నావా? అబ్రహాములాగా విశ్వాసము కలిగి నువ్వు సాగిపోయినట్లయితే రెండింతల ఆశీర్వాదం నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. రెండంతల ఆశీర్వాదం అబ్రహాము జీవితంలో వచ్చింది. అలాగుననే యోసేపు జీవితం కూడా
రెండంతల ఆశీర్వాదాన్ని చూడగలిగినాడు. ఆయన అనుకొని ఉండొచ్చు కదా, ఒకసారే కదా, ఒక గంటే కదా, ఆ పాపము చేస్తే ఏముందిలే అని అనుకొని ఉండొచ్చు. అయితే దేని కొరకు ఆయన ఎదురు చూచాడు, సాగిపోయినాడు? ఇది కాదు శాశ్వతము, శాశ్వతమైనది ఆ పరలోక రాజ్యము. దాని కొరకు నేను సాగిపోదును, ఆగిపోక. హల్లెలూయా. నా పాపమును విడిచిపెట్టి, నా శాపమును విడిచిపెట్టి, నా దోషమును విడిచిపెట్టి, నా పాత జీవితాన్ని ఈరోజు సమాధి చేసి ఏం చేస్తాను? నేను ఆగిపోతానా, సాగిపోతానా? సాగిపోదును. హల్లెలూయా. అలాగ నువ్వు సాగిపోయినట్లయితే అబ్రహాములాగా ఆశీర్వదింపబడతావు. అలాగ నువ్వు సాగిపోయినట్లయితే రాజ్య అధికారాన్ని నీకు ఆ దేవాది దేవుడు ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులకు ఉండగా మనం ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల్లో ఉదయకాల సమయంలో నువ్వు ఆగిపోయి ఉన్నావో, నీతోనే ఆ దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని రోజులు అక్కడే ఆగిపోయి ఉంటావు? ఎన్ని రోజులు అక్కడే నీ స్థితిలోనే బురద గుంటలోనే పడి ఉంటావు? ఒకసారి ఆ గుంటలో నుంచి పైకి రా, ఆ గుంటలో నుంచి బయటికి రా. ఆ దేవాది దేవుడు చేయి చాచి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభువా అని నువ్వు అరుస్తావని, ప్రభువా అని నువ్వు పిలుస్తావని, నీ పిలుపు కోసం ఆ దేవాది దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీకున్నటువంటి స్థితి నుంచి మార్పించడానికి, నీకున్నటువంటి పాపాన్ని తుడిచివేయడానికి, నీకున్నటువంటి స్థితిని తీసివేయడానికి, నీకున్నటువంటి శ్రమని కడిగి వేయడానికి, నీకున్నటువంటి కష్టాన్ని తీసివేయడానికి ఆ దేవాది దేవుని హస్తము ఎదురు చూస్తూ ఉంది. అయితే నువ్వు అక్కడే ఆగిపోయి ఉన్నావేమో, అయితే లోతు భార్యలాగా నువ్వు అక్కడే ఆగిపోయి ఉన్నావేమో, ఇదిగో సంసోనులాగా నువ్వు అక్కడే ఆగిపోయి ఉన్నావేమో. ఈ ఉదయకాల సమయంలో అబ్రహాములాగా నువ్వు సాగిపోయినట్లయితే, యోసేపులాగా నువ్వు సాగిపోయినట్లయితే నీ జీవితం మార్చబడుతుంది, నీ స్థితి మార్చబడుతుంది, నీ పరిస్థితి మార్చబడుతుంది. నీ స్థానాన్ని మార్చడానికి ఆ దేవాది దేవుని హస్తం ఎదురు చూస్తూ ఉంది. నీ పరిస్థితిని మార్చడానికి ఆ దేవాది దేవుని హస్తము ఎదురు చూస్తూ ఉంది. ఎన్ని రోజులు ఆ బురదగుంటలోనే పడి ఉంటావు? ఎన్ని రోజులు ఆ పాపంలోనే పడి ఉంటావు? ఎన్ని రోజులు ఆ స్థితిలోనే నువ్వు ఉంటావు? ఒకసారి చెయ్యి చాచి, ప్రభువా నా పరిస్థితిని మార్చు, నేను ఇక్కడే ఆగిపోకుండా, నేను నీలో సాగిపోవడానికి నాకు కృప చూపించమని, నీ హస్తముతో నన్ను పట్టి నడిపించమని నువ్వు అడిగినట్లయితే ఆ దేవాది దేవుడు నిన్ను సాగిపోచేసేటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో నువ్వు ఆగిపోయి ఉన్నావో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇదిగో ఇలాగ నువ్వు ఆగిపోయి ఉన్నావేమో చూద్దాం. చూడండి, ఇలాగ నువ్వు ఆగిపోయినావేమో. మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలోనికి మనం వద్దాం. 11వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు. మోయాబీలు, అమోరీలు, ఎదోమీలు, అమోరీలు, సిదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ సందర్భాన్ని నేను చెప్తాను చూడండి. ఈ వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరు? సొలొమోను అనేటువంటి రాజుగా అభిషేకించిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఈ సోది చెప్పేటువంటి వారిని, ప్రశ్నలు చెప్పేటువంటి వారిని, ఈ అన్య దేవతలను ఎవరైతే ఆరాధిస్తూ ఉన్నారో వారందరినీ ఏం చేసినాడంట ఆ సొలొమోను రాజు? ఆ దేశం నుంచి బయటికి తోసి వేసేసినాడంట.
పారదోలి చేసినాడంట, తరిమి వేసినాడంట. అయితే అలాంటి రాజే, అలాగా దేవుని ద్వారా అభిషేకము పొందినటువంటి రాజే ఆగిపోయినాడు. ఏ స్థితిలో ఆగిపోయినాడో తెలుసా? ఆయన ఎప్పుడైతే ఆయన మీదకు యుద్ధానికి వచ్చినారో, ఆ కింద వచ్చినాను చదువుదాం చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది మీకు. ఏం కలవాడంటే, కామతురత కలవాడై పడిపోయాను, ఆగిపోయినాడంట అక్కడే. ఎప్పుడైతే ఆగిపోయినాడో, ఎప్పుడైతే కామతురతతో ఆ యొక్క పాపములో పడిపోయినాడో, దేవునికి ఆయనలో ఉన్నటువంటి మహిమను తీసివేయబడింది. అయితే ఒకానొక దినాన ఆయన మీదకు యుద్ధానికి వచ్చినారు. ఆ యుద్ధానికి వచ్చినటువంటి సందర్భంలో ఎవరినైతే వెళ్ళగొట్టినాడో, ఎవరినైతే ఆయన రాజ్యంలో ఉండకూడదని ప్రశ్నలు చెప్పేటువంటి వారిని, జాతకాలు చెప్పేటువంటి వారిని, ఆన్య దేవతలను పూజించేటువంటి వారిని ఎవరినైతే వెళ్ళగొట్టినాడో, ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? తిరిగి వాళ్ళని పిలిపించుకుంటూ ఉన్నాడు. తిరిగి వాళ్ళని దగ్గరికి పిలిపించుకొని ఆయన దగ్గర ఉన్నటువంటి భటుల్ని పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు చూస్తే యుద్ధానికి వస్తూ ఉన్నారు. మన పక్షాన యుద్ధం చేసేటువంటి దేవుడు మనతో మాట్లాడట్లేదు. మనము ప్రాణాలు కోల్పోతామేమో, మన రాజ్యాన్ని కోల్పోతామేమో. ఎప్పుడైతే ఆయనకి శ్రమ వచ్చిందో, ఎప్పుడైతే ఆయనకి కష్టం వచ్చిందో, ఎప్పుడైతే ఆయనకి బాధ కలిగిందో, ఎప్పుడైతే ఆయన స్థితి ఆగిపోయిందో, అప్పుడు తిరిగి దేవుణ్ణి చూసుకున్నాడు. హల్లెలూయా. మనము కూడా అలాగుననే మనం సంతోషముగా ఉన్నప్పుడు, మనం ఆనందంగా ఉన్నప్పుడు, మన జీవితం సాఫీగా సాగిపోయేటువంటి పరిస్థితుల్లో ఏ రోజు కూడా, ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం చూచేటువంటి వారంగా లేము. ఎప్పుడైతే మనకి కష్టాలు వస్తాయో, ఎప్పుడైతే మనకు శ్రమ కలుగుతుందో, ఎప్పుడైతే మనకి ఇబ్బందులు కలుగుతాయో, ఎప్పుడైతే మనకి అనారోగ్య పరిస్థితులు వస్తాయో, అప్పుడు ఎవరిని ఎతుకుతావు? దేవుణ్ణి ఎతికేటువంటి వారంగా ఉన్నా. అలాగుననే ఈ రాజు కూడా ఎతికినాడు. అలాగుననే ఈ రాజు కూడా ఎతికి పడిపోయినాడు పాపపు స్థితిలో. నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే, దేవుణ్ణి ఒకసారి నిజ రక్షకుడిగా నువ్వు అంగీకరించిన తర్వాత, నిజమైనటువంటి దేవుణ్ణి నువ్వు నీ జీవితంలో ఆహ్వానించిన తర్వాత, నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అనారోగ్య పరిస్థితులు కలిగినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా, నీ పరిస్థితి ఎలాగున్నా ఏం చేయాలి? అబ్రహాము వలె నువ్వు విశ్వాసముతో సాగిపోయినట్లయితే, యోసేపు వలె నువ్వు సాగిపోయినట్లయితే నీ జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్థితి మార్చబడుతుంది. అయితే ఎక్కడ నువ్వు ఆగిపోయి ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు ఆగిపోయి ఉన్నావో, ఏ పరిస్థితిలో నువ్వు ఆగిపోయి ఉన్నావో, ఆ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. దాన్ని జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా దాన్ని విడిచిపెట్టి, దాన్ని వదిలిపెట్టి, అక్కడే నిలబడకుండా, ఆ స్థితిలో నువ్వు ఉండకుండా అబ్రహాము వలె సాగిపోయినట్లయితే, యోసేపు వలె నువ్వు సాగిపోయినట్లయితే, నీ స్థితి ఖచ్చితంగా ఆ దేవాది దేవుడు మార్చేటువంటి వాడిగా ఉన్నారు. అలాగా సాగిపోయినటువంటి వ్యక్తి, మీ మధ్యకి నేను ఒక వ్యక్తిని నేను తీసుకొని వస్తాను. చూద్దాం, చూడండి. సాగిపోయినటువంటి వ్యక్తి దానియేలు గ్రంథం. ఈయనకు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం
6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినదని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారము అనుదినము ఏం చేసినాడు అంటే ముమ్మారు మోకాళ్ళుని తన దేవునికి ప్రార్థన చేస్తూ ఉండెను. హల్లెలూయా. సొలొమోను అయితే ఆయనకున్నటువంటి పరిస్థితిని బట్టి ఆగిపోయినాడు. అప్పటిదాకా ప్రార్థనలో పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, అప్పటిదాకా దేవునిలో విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి, అప్పటిదాకా దేవుని మీద నమ్మకము కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడైతే పాపములో పడిపోయినాడో, దేవుణ్ణి మర్చిపోయినాడు, దేవుని స్థానాన్ని మర్చిపోయినాడు, పాపములో పడిపోయినాడు. అయితే ఇక్కడ దానియేలు ఆయనకు ఒక శాసనం చేయబడింది, దాని మీద సంతకం చేయబడింది. ఏమనో తెలుసా? ఆ ఊరు రాజ్యం మొత్తములో నేను నిలబెట్టినటువంటి విగ్రహాన్ని తప్ప వేరొక దాన్ని మీరు పూజించకూడదు. అందరూ విన్నారు, అక్కడ ఉన్నటువంటి వారు అందరూ ఆ శాసనానికి కట్టుబడ్డారు, అందరూ ఆ శాసనానికి లోబడ్డారు, అందరూ ఆ సంతకానికి లోబడి సరే ప్రభువా, సరే అయ్యా, సరే అని చెప్తామన్నారు. అయితే వారితో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఎవరి వ్యక్తి? దానియేలు. ఏం చేసినాడంట ఆయన? ఆ వచనాన్ని మరొకసారి చదువుదాం ఆ సందర్భాన్ని మరొకసారి చదువుదాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినదని దానియేలు ఏమైందంట? అది తెలుసుకొని నన్ను ఇంటికి వెళ్ళి యథా ప్రకారము ఎవరిని పూజిస్తూ వచ్చినాడట? యెహోవా దేవుణ్ణి పూజిస్తూ వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకే గనుక ఈ పరిస్థితి వస్తే, నీకే గనుక ఈ స్థితి వస్తే రాబోయేటువంటి కాలాలు ఇలాగే జరుగుతాయి. రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి పరిస్థితి రాబోతూ ఉంది. అయితే అలాంటి వారి కోసమే ఉదయకాల సమయంలో దేవుని యందు ఎంత విశ్వాసము కలిగి ఉంటారు, ఎంత నమ్మకము కలిగి ఉంటారు అనేటువంటి దానికి పరీక్షిస్తూ ఉన్నాడు ఉదయకాల సమయంలో. ఇదే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఇదే పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఆగిపోతావా లేక సాగిపోతావా? హల్లెలూయా. విన్నటువంటి దానియేలు సంతకం చేయబడింది, ఎవరైనా దీన్ని ధిక్కరిస్తే వారిని నేను చంపేస్తానని చెప్పినాడు. ఎవరైనా మనల్ని చంపేస్తానంటే మనం ఏం చేస్తామండి? గజ వణికిపోయి బతికుంటే ఉప్పు కళ్ళు అమ్ముకొని బతుకుతాను రా స్వామి. ఈ దేవుడు కాకపోతే ఇంకొకడు కాకపోతే ఇంకొకడు. దానియేలు అలాగే చేయలేదండి. సొలొమోను లాగా ఆగిపోలేదు, లోతులాగా ఆగిపోలేదు. ఎలాగ సాగిపోయినాడు? అబ్రహాము వలె సాగిపోయినాడు, యోసేపు వలె సాగిపోయినాడు. శాసనం చేయబడింది, ఈ విగ్రహాన్ని తప్ప వేరొక విగ్రహాన్ని మీరు పూజిస్తే మీరేమైపోతారు? మరణమవుదురు గాక అని చెప్పి దేవుని శాసనం చేయబడింది. సంతకం కూడా పెట్టేసినారు. బాగా విన్నాడు దానియేలు. ఎక్కడికి వెళ్ళాడైనా? బాగా విని, బాగా అందరినీ చూచి యథాప్రకారంగా ఆయన ఇంటికి వెళ్ళి మేడ గదిలో ఏం చేస్తున్నాడంట? ఆయన మోకాలు ఊని ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. హల్లెలూయా. సాగిపోయినటువంటి ఒక జీవితం, ఇది తాత్కాలికమైనటువంటి జీవితం. ఈ భూలోకం మీద ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. కనుక మనము
ఈ లోకపరమైనటువంటి వాటి కోసం నిలబడిపోక, ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఆగిపోక, ఆ పరలోక రాజ్యము కొరకు మనము సాగిపోయినట్లయితే, ఆ పరలోక రాజ్యము కొరకు మనము సాగిపోయినట్లయితే, ఆ దేవాది దేవుడు అబ్రహామును ఆశీర్వదించినటువంటి రీతిగా, యోసేపును ఆశీర్వదించినటువంటి రీతిగా నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆ దేవాది దేవుని హస్తం ఎదురు చూస్తూ ఉంది. అయితే లోతు భార్యలాగా నీవు అక్కడే ఆగిపోయి ఉన్నావా? నీ జీవితం మార్చబడదు, నీ స్థితి మార్చబడదు, నీ అనారోగ్య పరిస్థితులు అలాగే ఉంటాయి, నీ శ్రమలు అలాగే ఉంటాయి, నీ కష్టాలు అలాగే ఉంటాయి, నీకున్నటువంటి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆగిపోయినావు గనుక. అయితే నువ్వు ఏ పరిస్థితిలో ఆగిపోయి ఉన్నావో, ఏ స్థితిలో ఆగిపోయి ఉన్నావో, ఆ స్థితిని గనక నువ్వు అధిగమించి అందులో నుంచి బయటికి వచ్చినట్లయితే నిన్ను ఆ దేవాది దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించేటువంటి వాడు. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఆగిపోతూ ఉన్నావు? విశ్వాసతలో నువ్వు ఆగిపోతూ ఉన్నావా? భయభక్తుల విషయంలో దేవుని ఎదుట నువ్వు ఆగిపోతూ ఉన్నావా? ప్రార్థించేటువంటి విషయంలో నువ్వు దేవుని ఎదుట నువ్వు ఆగిపోతూ ఉన్నావా? చివరిగా ఒక మాటను మనం చూద్దాం. చూడండి, ఏ విషయంలో మనం ఆగిపోయి ఉన్నామో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాం. వీళ్ళు ఎక్కడ ఏ పరిస్థితులు ఆగిపోయినారు స్పష్టంగా దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడాలనుకుంటూ ఉన్నారు. అపోస్తుల కార్యాలు. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగులు భయము కలిగెను. హల్లెలూయా. ఎందుకు కలిగిందండి భయము? ఎందుకు కలిగిందండి? అక్కడ ఆ మాట విన్నటువంటి వారందరిలో భయం ఎందుకు కలిగిందో తెలుసా? చూద్దామా ఎందుకు కలిగిందో వాళ్ళందరికీ భయము. ఒకానొక దినాన అననీయ సపరియా అనేటువంటి భార్యాభర్తలు వాళ్ళకి కలిగిన దానినే, ఆ పొలాన్ని అమ్మి ఏం చేసినారంట? వాళ్ళు ఒక సొబ్బుగా సమకూర్చుకొని ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఏం చేసినారంట? దాచిపెట్టినారంట. దేవునికి ఇవ్వాల్సినటువంటి విషయంలో నువ్వు ఆగిపోయి ఉన్నావేమో, దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఆగిపోయి ఉన్నావేమో. ఇదిగో ఈ అననీయ సపరియలాగా నువ్వు ఆగిపోయినట్లయితే నువ్వు ఏమైపోతావు? నేను చెప్పే మాట కాదు, దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. హల్లెలూయా. ఎక్కడ నువ్వు ఆగిపోయి ఉన్నావు? ప్రార్థించే విషయంలో నువ్వు ఆగిపోయి ఉన్నావా? దేవుని యందు విశ్వాస విషయంలో నువ్వు ఆగిపోయి ఉన్నావా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి విషయంలో నువ్వు ఆగిపోయి ఉన్నావా? దేవుని యందు నమ్మకం కలిగినటువంటి విషయంలో నువ్వు ఆగిపోయి ఉన్నావా? దేవునికి ఇచ్చేటువంటి విషయంలో నువ్వు ఆగిపోయి ఉన్నావా? అయితే నీతోనే ఉదయకాల సమయంలో ఆ దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడినటువంటి అబ్రహాము వలె, దేవునికి విశ్వాసం ఉంచేటువంటి విషయంలో నిలబడినటువంటి యోసేపు వలె, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రార్థించేటువంటి దానియేలు వలె నువ్వు సాగిపోయినట్లయితే నీ జీవితం మార్చబడుతుంది, నీ స్థితి మార్చబడుతుంది, నీ పరిస్థితి మార్చబడుతుంది. నువ్వు ఉన్నతమైనటువంటి స్థానములో ఆ పరలోక రాజ్యాన్ని ఆ దేవాది దేవుడు నీకు ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ రెండు క్వాలిటీస్ కలిగినటువంటి ఒక వ్యక్తిని మీ మధ్యకి నేను తీసుకొని వచ్చి ముగిస్తాను. ఈ రెండు క్వాలిటీస్ కలిగినటువంటి వ్యక్తి చూద్దాం. చూడండి, ఎవరు ఆ వ్యక్తి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2
క్షమించండి, 2 తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ లోకంలో నువ్వు పోరాడుతావో, ఎప్పుడైతే నీ పాపపు స్థితిలో నుంచి బయటికి వస్తావో, ఎప్పుడైతే ఈ అన్యాయకరమైనటువంటి పరిస్థితుల కంటే నువ్వు బయటికి వస్తావో, ఎప్పుడైతే నీకున్నటువంటి పరిస్థితిని విడిచిపెట్టి, నీ పాపపు స్థితిని విడిచిపెట్టి, ఇదిగో ఈ పౌలు జీవితం ఎలాంటిదో తెలుసా? దేవుని నమ్ముకోకముందు అనేక మంది దేవుని ప్రజల్ని హింసించినటువంటి వ్యక్తి, ఆగిపోయినటువంటి వ్యక్తి, నిలబడిపోయినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే దేవుని మాటను విన్నాడో, ఎప్పుడైతే దేవుని పిలుపుకు లోపడ్డాడో, ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చినాడో, ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయత చూపించినాడో, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినాడో, ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసము కలిగి జీవించినాడో, ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం కలిగి జీవించినాడో, ఏమైపోయినాడంట ఆయన? ఏమైపోయినాడంట? ఇక్కడ చెప్తున్నటువంటి మాట 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నటువంటి మాట, మంచి పోరాటము ఈ భూలోకంలో నేను పోరాడి తిని నా పరుగు ఇచ్చి ఈ లోకంలో కడముట్టించి విశ్వాసము నేను కాపాడుకొంటిని. కాపాడుకుంటున్నామా మన విశ్వాసాన్ని? మన విశ్వాసాన్ని మనము కాపాడుకుంటున్నామా? ఈ ఉదయకాల సమయంలో దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. ఎక్కడైతే నువ్వు ఆగిపోయి ఉన్నావో, ఏ పరిస్థితిలో అయితే నువ్వు ఆగిపోయి ఉన్నావో, ఏ పరిస్థితుల గుండా నువ్వు అక్కడే నా జీవితం అని ఆ బురద గుంటలోనే పడి ఉన్నావో, నీతోనే ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. యేసేపు వలె పాపంలో పడిపోకుండా నువ్వు బయటికి వచ్చినట్లయితే ఆ దేవాది దేవుడు నిన్ను ఆశీర్వదించేటువంటి వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే అబ్రహాము వలె విశ్వాసత కలిగి వెనుక ఇవ్వడానికి కూడా వెనుక తీయకుండా తన కుమారుని సైతం బలి ఇవ్వడానికి సిద్ధపడినాడు, 2 ఆశీర్వాదాన్ని పొందినాడు. ఎప్పుడైతే దేవునికి ప్రార్థించే విషయంలో దానియేలు వలె విశ్వాసం కలిగి ఉన్నాడు, దానియేలు లాగా ప్రార్థించినాడు, ఎన్ని శాసనాలు వచ్చినా, ఎన్ని సంతకాలు పెట్టినా మన విశ్వాసాన్ని మనం దించి దూరం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఈ ఉదయకాల సమయంలో దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. ఎక్కడ నువ్వు ఆగిపోయి ఉన్నావో, ఏ పరిస్థితి గుండగా నువ్వు ఆగిపోయి ఉన్నావో, ఏ బురద గుంటలో పడి ఉన్నావో, అందులో నుంచి ఆ దేవాది దేవుని హస్తం నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఏదో ఒక రోజు ఆ బిడ్డ చేయి చాచుతుందిలే, ఆ బురద స్థితి నుంచి నేను విడిపించి. రాత్రి ఒక మాట చెప్పినారా అయ్యగారు, ఏం చేసినాడంట? కడగబడి బురద గుంటలో ఉన్నటువంటి మనల్ని కడగడానికి, మన పాపాన్ని కడగడానికి, మన స్థితిని కడగడానికి, మన పరిస్థితిని మార్చడానికి, మనకున్నటువంటి శ్రమల్ని, కష్టాలని, బాధల్ని, అనారోగ్య పరిస్థితులన్నిటిని తీసివేయడానికి 2025 సంవత్సరాల క్రితం నీకోసం నా కోసం ఆ కలువరి శిలువలో బలియాగమైనాడండి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు. నీకోసం నా కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టినాడండి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు. నీకోసం నా కోసం నువ్వు ఎక్కడైతే ఆగిపోయినావో ఆ పరిస్థితి నుంచి ఎలాగైనా నిన్ను లేపబడాలని, ఎలాగైనా నిన్ను ఆ పరలోక రాజ్యంలో చేర్చాలని, అక్కడికి సాగించాలని, అక్కడికి తీసుకొని వెళ్ళాలని ఆ దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువ బలియాగమైనాడు. నీ కొరకు నా కొరకు తన చివరి రక్త బొట్టు వరకు కాచినాడు, తన ప్రాణాన్ని సైతం బలంగా పెట్టినాడు. యెరూషలేము వీధుల్లో ఈడ్చుకొని వెళ్ళినారు, కొరడారు దెబ్బలు కొట్టించుకున్నాడు, ముఖం మీద ఊమి వేపించుకున్నాడు, గడ్డపు వెంట్రుకలు పెరిగించుకున్నాడు. ఎందుకొరకో తెలుసా? నువ్వు ఆగిపోయి ఉన్నావు. ఆ ఆగిపోయినటువంటి స్థితి నుంచి నిన్ను విడిపించడానికి
ఆ పరిస్థితి నుంచి నిన్ను తీసుకొని వెళ్ళడానికి, నువ్వు అక్కడే ఆగిపోకుండా సాగిపోవడానికి ఆ దేవాది దేవుని హస్తం ఎదురు చూస్తూ ఉంది. ఆ దేవాది దేవుని హస్తం ఎదురు చూస్తూ ఉంది. ఇంకా దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? ఇంకా దేవుని యందు విశ్వాసము లేక, దేవుని యందు నమ్మకము లేక నీ జీవితాన్ని అలాగా గడుపుతూ ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని రోజులు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేస్తాం? ఎన్ని రోజులు ఈ లోకానుసారముగా జీవిస్తాం? ఎన్ని రోజులు ఈ లోకంలో ఉండ వాటి కొరకు పాకులాడి అక్కడే ఆగిపోతాం? ఆయన కలువరి శిలువలో ఆయన చెయ్యి నిన్ను చాచి పిలుస్తూ ఉన్నాడు. బిడ్డా, నా దగ్గరికి రా. ఏ బురద గుంటలో అయితే నువ్వు పడి ఉన్నావో, ఏ పాప స్థితిలో అయితే నువ్వు పడి ఉన్నావో, ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావో, ఆ పరిస్థితిని మార్చడానికి, నీ పాపపు స్థితిని చీచివేయడానికి, నిన్ను కడిగి నిన్ను శుద్ధీకరించి నిన్ను ఆ పరలోక రాజ్యములో చేర్చడానికి, నువ్వు అక్కడికి సాగిపోవడానికి నిన్ను నేను సిద్ధపాటు చేస్తాను. నిన్ను నేను తీసుకొని వెళ్తాను. అయితే నా దగ్గరికి ఒకసారి రా. నీ చెయ్యి చాచి నా దగ్గరికి ఒకసారి రా. వస్తూ ఉన్నామా? దేవుని దగ్గరికి వస్తూ ఉన్నామా? లేదా ఆగిపోతూ ఉన్నామా? మన పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి స్థితిని బట్టి, మనకున్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి, మనకు వచ్చినటువంటి శ్రమల్ని బట్టి, మనకు వచ్చినటువంటి కష్టాలని బట్టి దేవుని మీద విశ్వాసం లేకుండా, దేవుని మీద నమ్మకం లేకుండా ఎక్కడైతే నువ్వు ఆగిపోయి ఉన్నావో, మోకరిద్దాం అందరం, కళ్ళు మూసుకుందాం. ఎక్కడైతే నువ్వు ఆగిపోయి ఉన్నావో ఈ ఉదయకాల సమయంలో, నీ చూపుల్లో నువ్వు ఆగిపోయి ఉన్నావా? నీ మాటలో నువ్వు ఆగిపోయి ఉన్నావా? నీ పవిత్రతలో నువ్వు ఆగిపోయి ఉన్నావా? నీ విశ్వాసంలో నువ్వు ఆగిపోయి ఉన్నావా? నీ నమ్మకంలో నువ్వు ఆగిపోయి ఉన్నావా? నువ్వు ఏ స్థితిలో అయితే ఉదయకాల సమయంలో ఆగిపోయినావో, ఏ పరిస్థితిలో అయితే నువ్వు ఉదయకాల సమయంలో ఆగిపోయినావో, ప్రభువా నేను ఆగిపోయినానయ్యా, నేను ఆగిపోయినాను ప్రభువా, నా పరిస్థితిని మార్చండి అయ్యా, నా స్థితిని మార్చండి ప్రభువా అని అడుగుదాం దేవుణ్ణి అని అడుగుదాం. ప్రభువా నా పరిస్థితిని మార్చు, నా స్థితిని మార్చు, నేను ఇక్కడే ఆగిపోయినాను ప్రభువా, నన్ను ఒకసారి మార్చండి అయ్యా, నేను సాగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని నువ్వు అడిగినట్లయితే ఆ దేవాది దేవుడు నిన్ను ఆయనతో కూడా తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అడుగుదాం దేవుణ్ణి. ఎన్ని రోజులు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తాం? ఎన్ని రోజులు ఆగిపోయినటువంటి పరిస్థితుల్లోనే ఉంటాం? ఒకసారి సాగిపోయినట్లయితే, పాపాన్ని విడిచి, ఈ లోకాన్ని విడిచి నువ్వు సాగిపోయినట్లయితే అబ్రహాము వలె ఆశీర్వదింపబడతావు, యోసేపు వలె ఆశీర్వదింపబడతావు, అపోస్తలుడైనటువంటి పౌలు వలె తన జీవితాన్ని కడముట్టించుకొని విశ్వాసములో గనుక నువ్వు సాగినట్లయితే నీ పరిస్థితి మార్చబడతాయి, నీ స్థితి మార్చబడతాయి. అలాంటి జీవితంలోనికి నువ్వు రావాలని కోరుకుంటూ ఉన్నా. అలాంటి స్థితిలోనికి మనం వద్దాం, ప్రార్థన చేసుకుందాం. మనందరం ఈ సమయాన్ని అయ్యగారికి అప్పచెప్పిస్తాం. ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు తన దాసుని నిలబెట్టుకొని ఈ దినములో మనకు అందించేటువంటి శ్రేష్టమైన సందేశం. ఈరోజు మనం ఆగిపోయిన స్థితిలో ఉన్నామా, మరి కొనసాగుతున్నటువంటి స్థితిలో ఉన్నామా? ఒకవేళ ఆగిపోయిన స్థితిలో ఉన్నట్లయితే ఏ విషయంలో మనము దేవుని దగ్గర ఆగిపోయామో, ఏ విషయంలో ముందుకు కొనసాగలేక మనం ఆగిపోయి ఉన్నామో, ఈరోజు ఒకసారి మనల్ని మనం సరిచేసుకొని దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగడానికి దేవుడు తన దాసుని ద్వారా మనకి ఇంకొక మాటలు మీ హృదయంలో ఉంచుకొని ఆగిపోయిన జీవితాన్ని తిరిగి మరలా ఆయనతో కొనసాగడానికి ఈరోజు మనల్ని సిద్ధపరచుకుందాం. దేవుడు మరొక అవకాశాన్ని కలుగ చేస్తున్నాడు. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారమైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ దినములో మీ దాసుని నిలబెట్టుకున్న నాయన, మీరు మాకు వినిపింపచేసినటువంటి లేఖనాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఆగిపోయినటువంటి స్థితిలో కాకుండా కొనసాగిపోయే స్థితిలో మేము అందరూ మూడులాగా సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. అన్ని విషయంలో అయ్యా మీరే మాకు తోడైవ్వండి. మీ నామ మహిమార్థమై మమ్మల్ని నిలబెట్టి నడిపించమని ప్రార్థిస్తాం.
చక్కటి సందేశాన్ని మా మధ్యలోనికి తీసుకొచ్చి మీ దాస్తులను ప్రభా ఇంకా మీరు బలపరిచి మీ చిత్తానుసారం ముందుకు నడిపించి మీ పరిచర్ల వాడుక మహిమ పొందమని యేసుని నామములో ప్రార్థించి అడిగి వేడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.